నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సనాతన ధర్మ సారథి శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. గురుగారు, ఇట్లా ఒంట్లోకి దేవుడొచ్చిన వాళ్ళకి కట్లేపిస్తారు గదా! అసలు కట్లంటే ఏమిటి? అవి నిజంగా ఉంటాయా? అనేది మాకు తెలియజేయండి గురుగారు. అంటే చాలామంది ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అమ్మా, ఒక దేవతకి కట్లు వేయకూడదు. హ్మ్. అసలు కట్ల అనేది ఏందో మీకు వివరంగా చెప్తాను. హ్మ్. ఇప్పుడు వెరీ రీసెంట్ టాపిక్ మాట్లాడతాం. హ్మ్. ఎవరైనా దేవత శరీరం మీదకి వచ్చిందని, కొన్ని వాక్కు పలికిందనో, కొన్ని సందేశాలు చెప్పిందని కొంతమంది అంటూ ఉంటారమ్మా, మనం వింటూ ఉంటాం. అవును గురుగారు. ఆవిడని మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత చూస్తే ఆవిడ అనారోగ్య పరిస్థితుల్లో కనబడుతుంది. హ్మ్. బాగా గమనించాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, హ్మ్. బాగా ఆస్తులు ఉంటాయి, పలుకుబడి ఉంటుంది, కానీ వాళ్ళు ఈ లోకంలో ఉండరు. అవును. ఎంతసేపు పోయి కుక్కలతో ఆడుకుంటారో, లేదా వీధి చివరిలో పోయి నిలబడతారు. అవును గురుగారు. మనం ఏమనుకుంటాం, వీడికి ఏం పోయే కాలం వచ్చింది, మా ప్యాలెస్ లాంటి ఇల్లుండి అంతంత ఉన్నాయి కార్లు, వీడొచ్చి ఈ వీధి చివరిలో నిలబడతాడని అనుకుంటాం. ఎందుకంటే ఆయన పుట్టుక ఆస్తి అంతస్తులది కాకపోయి ఉండొచ్చు, ఆయన మైండ్ సెట్ మనం చూసే విధంగా చూస్తలేడేమో, ఆయన వేరే ఆలోచనలో చూస్తుండవచ్చు. పశువులకి దానం వేయాలనో లేకపోతే దానం చేయాలని చూస్తుండవచ్చు. ఇలా కొన్ని డిఫరెంటివ్ యాంగిల్స్ చూడగలగడం కూడా ముఖ్యమైనది. మీరు అడిగిన స్త్రీ విషయానికి వస్తారు. స్త్రీ కాదు, కట్లు పురుషుడు కూడా ఇస్తారు. కులదైవాన్ని మన చేతుల ద్వారా మనం బందీ చేసుకోవడాన్ని కట్లు అంటారు. అలా ఇలా మన దైవాన్ని మనం బందీ చేసుకుంటామనంటే అమ్మా, ఒక వ్యక్తి మీద ముత్యాలమ్మ వచ్చింది అనుకోండి, ఒక స్త్రీ కానీ పురుషుడు పైన ముత్యాలమ్మ ఎందుకు వచ్చింది ఆయన శరీరం మీద అనేది మాట్లాడదాం. దేవతామూర్తులు అయితే శరీరం మీదకి రాదనేదే నేను ఎక్కువ శాతం వాదిస్తూ ఉంటాను. వచ్చింది అన్న విషయమే మాట్లాడతా. అయితే అమ్మవారు శరీరం మీద కాదు, అమ్మవారు నీ పక్కన ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. నీ పక్కనుండే బిడ్డ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, వీడు కొంచెం నమ్మదగిన మనిషి కాదు అని నీ సిక్స్త్ సెన్స్లో ఆలోచనలు క్రియేట్ చేసేది దేవుడు. ఇప్పుడు టక్కున ఒక వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, వాడు నెగిటివ్ పాజిటివ్ అని చూడగానే తెలుస్తుంది కదా. తెలుస్తుంది గురుగారు. ఇప్పుడు అది ఎందుకు తెలుసు అంటే అది నీ జ్ఞానం పైన జ్ఞానం. అది కొంతమంది వేరే నెగిటివ్ ఉన్న వాళ్ళు పాజిటివ్ కనబడతారు, కానీ వాడు అసలైన రూపం చూపించినప్పటింత వరకు నువ్వు మోసపోయినావని తెలుస్తుంది కదా. ఇలా తెలుసుకోవడానికి కూడా కులదైవం ఇలా వెలుపులు మనకు సహకరిస్తారు. ఎలా సహకరిస్తారు అని అంటే, నీ అంతరాత్మతో పరమాత్ముడు ఎప్పుడు మాట్లాడుతుంటాడు. అదే సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్ ఎలా ఉంటుందంటే, సక్సెస్ అవుతావా ఫెయిల్ అవుతావా అనేది ఫస్ట్ నీ మనస్సాక్షికి తెలిసిపోతుంది. ఆ ఫీల్ వైబ్రేషన్. మీరు అన్నట్టుగా కట్లు అనే విషయం ఎవరు వస్తుంది అని అంటే, కారణ జన్ములు ఎవరైతే ఉంటారో కొన్ని దైవ నక్షత్రాలలో పుడతారు. ఉదాహరణకి ప్రేక్షకులకు తెలవాలి, అమావాస్య రోజు పుట్టిన ఆడబిడ్డలు, పౌర్ణమి రోజు పుట్టిన మగపిల్లలు, గ్రహణం రోజు పుట్టిన అర్ధనారీశ్వరులకి శక్తి ఎక్కువ. నా మాట, అర్ధనారీశ్వరులు ఒకవేళ గ్రహణం రోజు పుట్టాలమ్మా, ఆ ఇంట్లో శివతాండవమే, అంతగానం విలువలు వస్తాయి వాళ్ళకి. కొంతమంది చూడండి, అర్ధనారీశ్వరుల్ని మొగోళ్ళు పనిచేయరమ్మా, అంత బలపడతారు వాళ్ళు, ఆ హైట్ ఓ పర్సనాలిటీ చూస్తేనే అసలు ఎంత చక్కగా ఉన్నారు అనిపిస్తుంది. కానీ పరమాత్ముడు ఒక లోకంతో పుట్టిస్తాడు, అది వేరే విషయం. మీరన్న ఆ ప్రశ్నలో కొంచెం వెనక్కి వస్తాను. పురుషుడు పౌర్ణమి రోజు పుట్టాడు అంటే కొన్ని శక్తులని శరీర నిక్షిప్తమైన తర్వాత కొన్ని సందర్భాలు, ఉదాహరణకి దైవ కార్యక్రమాలు, పూజలు, కొన్ని కార్యక్రమాలకి కొన్ని గత జన్మలో ముగింపు కాలేని రుణ బాధ్యతలకు వచ్చిందని అర్థం. ఇది ఎవరికి తెలుస్తుంది? హాస్పిటల్లో వైద్యులకి నీకే తెలుస్తుంది ఈయన పౌర్ణమికి పుట్టిందని. నెక్స్ట్ ఇంకొకరికి ఎవరికి తెలుస్తుంది అని అంటే, నాలాంటి సాధువులు ఇంకెవరో వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అబ్బాయి నక్షత్రం బలం అని. పేరెంట్స్ తెలుసుకోవాలన్నది ఏంటంటే, పౌర్ణమి వచ్చినప్పుడు కొంచెం పూజలు పురస్కారాలు చేసే ఒక వైవిధ్యంగా కనబడడం, పండగల పురస్కారాలకి ఈయన గారు కొన్ని మంచి పనులు చేస్తుంటే సక్సెస్ అవ్వడం, ఈయన కొన్ని మాటలు చెప్తే మంచిగా అవ్వడం అనేది వాక్కు. ఇలాంటి వాటిని అన్ని మనం ఏం చేస్తామనంటే, ఇవన్నీ ఇంటి గడప దాటి బయటికి రాకూడదు. ఇప్పుడు అంత విచ్చలబెడతాం బయటకు వచ్చేసింది కాబట్టి ఈ కట్లో అనేది కొంచెం పెద్ద మ్యాటర్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంట్లోనే ఆ విషయం ఆగినప్పుడు ఏమవుతుందంటే అమ్మా, నీ ఇంట్లో జరగబోయేదంతా దేవుడు చూసుకుంటాడు. దైవశాసనం. ఏ రోజైతే నీవు నా దగ్గర ఈ అతీతమైన కొన్ని శక్తులు ఉన్నాయని, ఏదైతే నా దగ్గర కొన్ని నేను వాక్కులు పలుకుతే నిజమవుతున్నాయని చెప్పేసి ఒక గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, అసలైన స్టోరీ ఇక్కడ మొదలవుతుంది. ఆ గురువు స్వార్థపరుడు అయ్యాడు అనుకోండి, ఆ గురువు గుడిలో లేడు అనుకోండి, ఆ గురువు ఏదో చెట్టు కిందనో ఇంకెక్కడనో ఇక్కడనో ఏదో వివరంగానో కొంచెం
అంటే సస్పెక్టెడ్ కనబడ్డాడే అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అమ్మా, స్వార్థంతో నీవేం చేస్తావంటే వెళ్ళి నీలో ఉన్న ఓపెన్ డిస్కషన్స్ అన్నీ నేను ఇంకేమైనా చేసే పనులు ఉన్నాయా అని అడుగుతావు వెళ్ళి ఆయన. స్వామి నాకు ఈ విధంగా కళలు పడుతున్నాయి, ఈ విధంగా శివుడు దర్శనం ఇస్తున్నాడు, ఈ విధంగా శంకు కనబడింది కళలో, ఈ విధంగా నాకు వచ్చేసి శివుడి ఓం రూపం కనబడింది, స్వాస్తికులు కనబడుతున్నాయి అని పర్టికులర్ డేస్లో వెళ్తాం. నేను చాలా డీప్ డిస్కషన్ చెప్తున్నా. మన దగ్గర జరిగేది ఏందో నేను మళ్ళీ ఎండ్లో చెప్తాను. ఇది యాక్చువల్ చెప్తుంది యూనివర్సల్ ఆన్సర్ అని మీకు. ఓకే ఓకే. ఆ వ్యక్తిలో ఉన్న శక్తి కొన్ని నక్షత్రాల యొక్క రోజు తిథులని బలహీనపరిచి బలపరిచే వివరణ చూడగలుగుతాడు ఈ మహానుభావుడు. చూసి ఏం చేస్తాడంటే నీకు చుట్టుపక్కన మొత్తం నరసింహస్వామి బాగా అంటే ఒక ఫెన్సింగ్ వేసి ఉంచాడు అనుకోండి. నరసింహస్వామిని నేను జరపలేను, నాకు అంత సీన్ ఉండదు, ఎందుకంటే నీ కులదైవాన్ని నేను జరపను. నాకున్న సీనల్లో ఏం తెలుసా, నిన్ను మార్చగలను, నువ్వు చెడగొట్టగలవు, నీవు ఎగబాకగలవు. నీ ఇంట్లోకి వచ్చి నేను గొడవ చేయలేను, కానీ నీ ఇంట్లో నువ్వు బయట వేయగలుగుతావు. ఇక్కడ జరిగేది ఏంటంటే నీ శక్తి యుక్తులకు సంబంధించిన కొన్ని వస్తువులు, కొన్ని పూజా సామాన్లకు సంబంధించిన విషయాలన్నీ తీసుకొని నీ బలహీనమైన అన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టి ఏం చేస్తారంటే ఆ మహానుభావులు, ఈ బిడ్డ నా చేతిలో ఉన్నాడు ఇప్పుడు, నీ జన్మ నక్షత్రం చెప్పినావు కదా, నువ్వు వచ్చి శారీరకంగా కూర్చున్నావు కదా, నా చేతిలో ఉన్నాడు. ఇక్కడ నుంచి పంపించాలన్నా నాకు అనుమతి, పంపకుండా ఇక్కడ నా దగ్గర ఉన్న ఏదైనా వనమూలిక ఉంటే దాంట్లో విషం పెట్టి నేను ఏమైనా చేయగలుగుతా. చాలా వనమూలికలు ఉంటాయి, ఇట్లా ముగ్గు కడ పెడితే వెనుకకి పడిపోతాం కూడా ఒకటే క్షణాల్లో. అట్లాంటి అన్నీ పెట్టేసేసినప్పుడు నరసింహుడైనా ఇంకో దేవుడైనా ఏం అడుగుతాడంటమ్మా, నేను అన్నది పెద్దవాడు నరసింహస్వామికి అలా చేసేటోళ్ళు ఎవరు లేరు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయితే తండ్రి ఏమడుగుతాడంటే ఏం కావాలి అని అడుగుతాడు అని, నా బిడ్డని వదిలేయడానికి అని. అంటే నీ బిడ్డపై ఉన్న శక్తి అంతా నా పైన చూపించాలి, నీ బిడ్డపై చూపిస్తున్న కృప నాకు నా యొక్క ఈ సాధనలో బలం కావాలి అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, సరే ఓకే నేను నీకు కావాల్సిన ఇస్తాను, ఆ బిడ్డను వదిలేయనంటే అట్లా నీ బిడ్డను వదిలేయడానికి రాదు, నువ్వు బందీ అయిపోవాలి. ఆయననైతే కట్టలేడు వాడు, ఆయనంతలో ఆయననే ఒక ఫెన్సింగ్ గీసేసుకుంటారు. అంటే మళ్ళీ తాడుతో చుట్టుకోవడాలు కాదు, ఆయన నేను జీరో అయిపోవాలి అని అనుకుంటే ఆయన జీరో అయిపోతాడు. తండ్రి అంతలో తండ్రే సరెండర్ అయిపోయాడు. ఇక్కడ అయిపోయినప్పుడు నీ చుట్టూ ఎవరుండే, ఇప్పుడు మొన్నటిదాకా నరసింహస్వామి ఉండే, నరసింహస్వామి చేసే పనులన్నీ నీకు తెలిసేటి కదా, ఇక పైన ఈ నరసింహస్వామి వాళ్ళ చుట్టూ ఉంటాడు అనమాట. లేకపోతే నేను వదిలిపెట్టాడుగా, బిడ్డను చంపేస్తా అంటాడో ఇంకేదో చేసేస్తా అంటాడో అనుమానం ఇబ్బంది పెడతారు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, ఒక లోహంతో అంటే సిల్వర్ కానీ పంచలోహాలతో ఉన్న ఒక ఆయుధంలో మంత్ర నిక్షిప్తం చేసి నిన్ను తగలనీయకుండా చేస్తాడు. ఈ వెండి ఈ వేసేది ఈ వస్తువు దానికి చేతులకు వేసేది ఎందుకు వేస్తారంటే కాళ్ళకు కూడా కడియాలు వేస్తారు కదా, దీన్ని వేసినప్పుడు ఏం చేస్తారంటే యంత్రానికి ఉన్న శక్తి దైవశక్తిని రానియదు దగ్గరికి. అదే యంత్రానికి దైవశక్తి ఉన్న యంత్రం వేరు. మళ్ళీ ఒక గురువు దగ్గర నుంచి వాడు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ కట్లేసినప్పుడు వేసిన ఆ యంత్రం నీ శరీరాన్ని చాలా 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 ఇబ్బంది పెడుతుంది. ఎలా ఇబ్బంది పెడుతుంది తెలుసా అమ్మ, మెడల దగ్గర నుంచి నడుముల దగ్గర నుంచి అరికాల నుంచి పొడిచినట్టు నొప్పులు. అమావాస్య పౌర్ణమికి నువ్వు చెప్పే మాటలన్నీ పలుకుతావు కదా, ఇక్కడ అమావాస్య పౌర్ణమికి నువ్వు ఏది పలికినా నువ్వు ఏడిగిపోయినా నీ మాట నడవదు, ఫెయిల్. మొన్నటిదాకా పనిచేసిన మాట సడన్గా పనిచేయదు, ఎందుకంటే నీ మాట వెనకాలో శక్తి ఉండేది కదా అప్పుడు, ఇప్పుడు లేని సమక్షం అయిపోయింది. ఇదంతా యూనివర్సల్లో జరిగే విషయము. నీ అంతలో నువ్వు వెళ్ళేసి కట్లు వేపించుకున్నావు. నువ్వు ఎందుకు వెళ్ళావు, మంచికి వెళ్ళావు. వాడు గూడుపుటానని చేసి దుర్బుద్ధితో శక్తులకి కట్లు వేసేసారు, దేవుళ్ళ ఇష్టపడి అదయ్యారు కదా. ఇప్పుడు వెల్కమ్ టు ది తెలంగాణ గ్రామ దేవతలని కట్లేస్తున్నారు. అవును గురుగారు. వేస్తున్నది ఎవరు తెలుసా అమ్మ, గ్రామ దేవతలను కట్లేసేటోళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఈ కట్లు ఎవరు వేపిస్తున్నారు తెలుసా అమ్మ, అత్త, మొగుడు, మామలు, అన్నదమ్ములు వీళ్ళే వేపిస్తున్నారు. ఎందుకు వేపిస్తున్నారు, దీంట్లో అర్థం ఏమిటి అసలు, దానివల్ల లాభం ఏంటంటే ఇక్కడ ఒక ఆడబిడ్డ కారణ జన్మరాలే కావచ్చు, కారణ జన్మరాలైనప్పుడు నిన్ను ఓర్వాలే కదా. అవును గురుగారు. కోడల మీద ఉదాహరణకి సరస్వతి మాత వచ్చింది అనుకోండి, కోడల మీద సరస్వతి మాత రావడం ఏంది, వస్తే గీస్తే నా బిడ్డ మీద రావాలి. కోడలు ఎవరో కన్నారు, ఎవరో పుట్టించుకోరు కాబట్టి కోడలని ఫస్ట్ అనారోగ్య పరిస్థితి చేసేస్తారు. కోడలు ఈ జన్మ బంధం కాదు కదమ్మా, ఏదేదో జన్మ బంధం అయితేనే కోడలు ఇక్కడికి వస్తుంది. అట్లాగే నీ బిడ్డ ఉన్నది,
నీ బిడ్డ మీదకి ఉదాహరణకు ముత్యాలమ్మ వచ్చింది, ముత్యాలమ్మ శక్తులు వచ్చాయంటే ఈ ముత్యాలమ్మ శక్తులన్నీ అత్తగారింటి కాడ పని చేయవు కదా మరి. అవును. అత్తగారు ఏం చేస్తారు, మీ దేవత మాకెందుకు అని ఎందుకని ఏపిస్తారు. వాళ్ళు అంటారు. ఇది జరుగుతుంది. అసలైనది రెండు అబద్ధాలు ఉన్నాయి ఇక్కడ. అవును గురు. ఒకటి కోడల మీదకి అమ్మవారు రాదు, ఉమ్. ఇక్కడ బిడ్డ మీదకి అమ్మవారు రాదు. ఉమ్. బిడ్డ పక్కనే ఉంటారు దేవుళ్ళు, అవును. అమ్మవార్లు పక్కనే ఉండి కారణ జన్ములు అన్న విషయం చెప్పింది దానికే. ఉమ్. అమావాస్యలు పౌర్ణములు పుట్టినప్పుడు నీ వల్ల కొన్ని, నువ్వు చీర కట్టుకున్నాడు, నువ్వు పువ్వులు పెట్టుకున్నాడు, ఉమ్. నువ్వు స్నానం ఆచరించి పసుపు రాసుకున్నాడు, కాళ్ళకి పసుపు పెట్టుకున్నాడు, నువ్వు అలంకరించి పూజ చేసుకున్నాడు, అమ్మకు నచ్చి నా బిడ్డకి అన్నీ కలిగియాలి అని పక్కనే ఉంటుంది. ఈ పక్కనున్న శక్తిని బందీ చేయడానికి అవకాశం మనోళ్ళు ఏం చేస్తారంటే, మన వాళ్ళు వెళ్ళి ఈవిడ గారికి టెక్ ఎక్కువ, కిందికి మీదకి చూస్తుంది, ముక్కు సూటిగా మాట్లాడుతుంది, ఉమ్. బోనం ఎత్తుతే ఊరంతా ఆమెకు వత్తాస పలుకుతారు, ఉమ్. నా కాళ్ళు మొక్కరు కానీ ఆమె కాళ్ళు మొక్కుతారు. ఉమ్. ఇవన్నీ కుళ్ళు కుతంత్రాలతోని ఉమ్. నిన్ను బలహీనపరుస్తారు. అవతల వ్యక్తికి అవకాశం ఇచ్చింది ఎవరు ఇక్కడ? కుటుంబం వల్లే కదా. కుటుంబం. కుటుంబం వాళ్ళు మాత్రమే వేయగలరు కట్లు. ఓకే గురుగారు. దేవుడు శరీరం మీదకి రావడం అనేది ముమ్మాటికి నేను చెప్తూ వస్తా కదమ్మా. ఉమ్. దేవుడి శక్తి మాత్రం మనంబడే ఉంటుంది. ఉమ్. ఆ శక్తిని కూడా వీళ్ళు కట్లెప్పేయడం ఎంతవరకు న్యాయం తల్లి? ఉమ్. అలా ఏపించినప్పుడు ఏమవుతుందంటే మగపిల్లలు అనారోగ్య పరిస్థితులు అవుతారు, ఉమ్. ఆడపిల్లలు ఆడపిల్లలు ఎదగని ఇలా కనబడతారు. ఉమ్. ఏదో తెలియని భయం, ఏదో తెలియని రోగం, ఉమ్. ఏదో తెలియని నిద్ర, భయానకమైన కలలు. ఇంతవరకు వివరణ ఉంది. ఉమ్. గురుగారు ఇప్పుడు వాళ్ళు ఏపిచ్చారు, ఆ కట్లు ఎలా తీసుకోవచ్చు అంటారు? చూడండి, ఒక కట్లు ఎలా తీయొచ్చు అంటమ్మా, ఉమ్. నీ అంతలా నీ వచ్చి తెలుసుకున్న రోజే ఆ కట్లు ఒక సాధువు నుంచి కానీ, ఉమ్. పురోహితుడు, పీఠాధిపతులు, మఠాధిపతులు కొన్ని పరిష్కారాలు చేసే పూజలు ఉంటాయి. ఉమ్. అందరూ చేయనికి రాదు. ఉమ్. మళ్ళీ అందరు తీసేస్తే కూడా అమ్మ కట్లు అంత సులభంగా తెగవు కూడా. ఓకే. ఎందుకంటే కొన్ని శక్తులు ఏంటంటే, అమ్మనేమో ఉదాహరణకి 1000% బరువు ఉంటే, ఉమ్. నువ్వు 100% బరువు ఉంటే మరి అమ్మకి బరువు తూగాలనా వద్దా? అవును గురుగారు. కాబట్టి ఏంటంటే చేసేవాడు కూడా గొప్ప. కారణ జన్ముడై ఉండాలి. Yes, గురుగారు. కొంతమంది గురువులను చూసాం మీ మధ్య మేము, బారెడుగుండి జుట్టు చూడ్డానికి ఎంతో విచిత్రం కనబడుతున్నట్టు అనిపించి, ఉమ్. కళ్ళు ఇలా చూడగానే ఇట్లా చూసి ఇట్లా అంటారు. అసలైన గురువు ఏంటంటమ్మా, మన వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారేమో, ఉమ్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాట్లాడుకోరు ఈడ. అవును గురుగారు. అదేదో పెద్ద పాకిస్తాన్ ఇండియా బార్డర్ అయినట్టు ఫీల్ అయిపోతారు మన వాళ్ళు. అవును. దగ్గరకు వచ్చి చేతేసి పలకరించి బాగున్నారా మిత్ర అని ఆలింగనం చేసుకుంటే ఈ సొమ్ము పోయిందా? అవును గురుగారు. ఏం పోయిందమ్మా? ఉమ్. ఎట్లా చూసుకుంటారో తెలుసా? ఎందుకు వచ్చాడు, ఉమ్. ఎందుకు వచ్చాడు. నేను నా బాగా అనుమతి, అవును. నా దగ్గర ఒక్కొక్క విషయం ఏముందంటమ్మా, నేను శత్రువుని కూడా మిత్రులు. దగ్గరికి వెళ్ళి పలకరిస్తా అమ్మా, నడుము మీద చేతేస్తా, నేను 100%. చేతేసి అల్లుకొని వస్తా, నమస్కారం స్వామి బాగున్నారా, ఏంది ఈ మధ్య వస్తలేరు, కోపాలు ఉంటే గొడవ పడండి అంట, మా అంటే అంతే. గంట గొడవ పడతాం అంట. అంతే అట్ట కొంతమంది రిలాక్స్ అవుతారు. ఉమ్. ఇలా నువ్వు చేయలేని వాడివి, నీ దగ్గర దైవశక్తి ఉందంటే ఎలా నమ్ముతాను నేను? అవును గురుగారు. నీకే కుళ్ళు కుతంత్రంగా ఊర్లో ఉన్నవాడు మంచోడో చెడ్డోడు అని అవును. చెప్పుగా తిరుగుతున్నా నీకు, నువ్వు దైవాంత సంబోధులు అని చెప్పుకుంటా అంటే నీ మనస్సాక్షికి తెలుసు కదా నువ్వు ఉమ్. నువ్వు ఎంతటి నరుడవో, అవును. నీకు ఎంతటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఉమ్. అమ్మవారు పౌర్ణమి అమావాస్య గ్రహణం రోజు కళలో కనబడుతుంది. ఉమ్. శంకు రూపంలో, కలశం రూపంలో, ఉమ్. కలశం మీద తమలపాకులు ఉండి 5 అమ్మవారు ఆ కలశం మీద దుర్గామాత యొక్క రూపం ఎక్కువ చెప్తున్నాము. ఆ కొబ్బరికాయను మనం అంతే అలంకరణ చేసేసి చీర కట్టినట్టు చేసి ఇట్లా పెడతాం కదా, ఆ అవును. కలశం ఇట్లా పెడితే కళలో చాలా మందికి వస్తుంది. ఉమ్. అట్లా వచ్చింది అని అంటే ఈ అమ్మ సపోర్ట్ తీసుకో అని అర్థం. ఉమ్. అర్థమైందా తల్లి? ఉమ్. అమ్మని బందీ చేశారు ఉదాహరణకి, అవును. ఎవరిని? ముత్యాలమ్మని. ఎల్లమ్మ తల్లి సపోర్ట్ తీసుకో అని హింట్ ఇస్తుంది. ఎల్లమ్మ తల్లి రూపం కనబడాడు, ఓకే గురు. పాము కానీ చెట్టు కానీ. అంటే అప్పుడు ఏమవుతుంది, ఉమ్. అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుడు వల్ల ఈ పని అవుతుందని మనకి హింట్లు ఇస్తుంది. ఉమ్. ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఇట్లా అమ్మ కనబడిందంటే అమ్మ పండగ ఏముంటుంది, ఇక ఉమ్. పండగ చేయాలి మనం, కథం ఇక 4 రోజులు పెడతారు, 2 లక్షలు 3 లక్షలు. అవును గురుగారు. అమ్మ కట్లేసి ఉన్నదో లేదో తెలుసుకోలేని మనము ఉమ్. ఎలా ఆ పూజ అందుకుంటుంది అనుకుంటాం తల్లి? ఉప్పాలమ్మకి చాలా కట్టలేస్తున్నారు ఈ మధ్య కాలంలో, విన్న మాటలు. పొలిమేరలో మైసమ్మకి కట్టలేస్తున్నారు బాగా. అయితే కట్లు తీపిచ్చే సమయం ఎలా ఉంటుందంటే అమ్మా, మన కుటుంబం, మన రక్త సంబంధికులు ఉంటారు మనతో పాటు పూజలో. ఈ పూజా నియమ నిబంధనలు చేసే ఆ సమయం అయిపోయిన తర్వాత ఉమ్. అప్పటి నుంచే నీకు ఇంట్లో ఒక గాలి తిరిగినట్టు కనబడిపోతుంది ఆటోమేటిక్గా. ఉమ్. మేము ఈ మధ్యకి వెళ్ళాము, చూసాము. ఒక ఇంటికి వెళ్ళాము ఒక పూజలో, మా ఇంటికి ఎల్లమ్మ తల్లి ఉంది, ఉప్పాలమ్మ ఉంది స్వామి అన్నారు. సరే 3 ఏళ్ళు అవుతుంది, ఉమ్. అసలు ఏవి కలిసి వస్తలేదు, ఉమ్. అసలు అమ్మవారు ఉన్నదా లేదా. ఉమ్. మేమైతే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాం. 3 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఉంటలేము మేము, ఉమ్. కిరాయికి వచ్చేసినాం. ఇల్లంతా దోడగా అయిపోయింది, భయం లాగా అయింది.
సరే ఓకే మీ ఇంటికే పోదాం పదా అని చెప్పి ఇంటికి పోయినాం. ఇంట్లోనే చేస్తా పూజ అన్న, ఇల్లు బాగాలేదన్నాను. బాగా లేకుండా నేను ఆనే కూర్చుంటా పదా అని వెళ్ళాం. కూర్చున్నాం, కొన్ని విషయాలు మాట్లాడాం. గంటన్నర మ్యాక్స్ పూజ నియమ నిబంధనలు అయిపోయిన తర్వాత కంగారు పడొద్దమ్మా అంత బాగా జరుగుతుంది అని చెప్పినాం. అందరు ఇట్లా చూసారు, ఏంది నా చేసిండు గంటన్నర అంటున్నాను, ఎవరికైనా డౌట్ అయ్యారు. అంత అయిన రోజు నైట్ గజల సౌండ్ వచ్చింది. 1 o'clock ఫోన్ వచ్చింది, గజల సౌండ్ వస్తుంది అయ్యా అన్నాడు. ఎన్నేళ్ళ క్రితం వచ్చింది ఈ శబ్దం అంటే 4 ఏళ్ళ క్రితం వచ్చింది. మరి అమ్మ వచ్చి ఇంట్లో నేనున్న బిడ్డ అని చెప్పినప్పుడు కూడా నీకు భయం అయితే నేనేం చేయాలి అన్నాక నన్ను 2 రోజులకు మళ్ళీ పిలిచారు. స్వామి మరి మేము కొన్ని తప్పులు చేసినామయ్యా, అప్పట్లో మా అన్నదమ్ముల మధ్యలో ఆస్తులు గొడవలు చాలా అయినాయి, మా తమ్ముడిని బాగా కొట్టిన నేను, కానీ నాకు అప్పటి నుంచి కలిసి వస్తలేదంటే తమ్ముడు ఏం చేస్తాడు, ఎవరినో పట్టుకొని పుల్ల పెట్టిండు, ఇట్లా చేసిండే ఈ పుల్లలే ఇవన్నీ లొల్లిలు. నేనన్నా సరే మొత్తానికి పూజ ఫలించిందయ్యా, అందరిని మంచి చేసి జాగ్రత్తగా ఉండాలి అంటే చూడండి ఇక్కడ ఎవరు వేసింది అమ్మవారికి, తమ్ముడితో గొడవడో తమ్ముడు పెట్టాల్సిన కడ పెట్టిన పుల్ల పెట్టేసాడు. తమ్ముడికి హక్కు ఉంది కదా కుల దైవం విషయంలో. ఇలా కొన్ని జరుగుతాయి మనకు తెలియకుండానే మన వల్లే చేసిన దానికి. ఇప్పుడు పురోహితులు కూడా ఇంటికి వచ్చి పూజ చేసినాక మంచి అవుతుంది, పంతుల్లో వచ్చినాక బాగా జరుగుతుంది. ఇప్పుడు నేననే విషయం ఏంటంటమ్మా, నీకు నీ కళలో కొన్ని సుగంధాలు తెలుస్తాయి, గంధం స్మెల్ వచ్చినట్టు, మల్లెపూల స్మెల్ వచ్చినట్టు, నీసు స్మెల్ వచ్చినట్టు, ఏదో మురికి వాసన వచ్చినట్టు తెలుస్తుంది కదా. మురికి నీసు వచ్చింది అనుకోండి, శుద్ర ప్రయోగం ఉందని అర్థం. తర్వాత గంధము మల్లెపూలు వచ్చిందంటే దైవ బలం ఉందని అర్థం. మీకు మళ్ళీ డెప్త్గా చెప్తే ఏంటంటమ్మా, కట్లు కట్టేటప్పుడు కాళ్ళ దగ్గర నుంచి కడతారు. తమలపాకులు, నిమ్మకాయలు, కొన్ని అష్టసుగంధాలు వేసి ఈ అమ్మాయి మీద కీర్తి మీద అమ్మున్నదా లేదా అని వాడు మంత్రం వేసి కడతాడు. ఒకవేళ అమ్మున్నది అని అంటే ఈ యొక్క వస్తువు కట్టినాక ఇట్లా ఫలిస్తుంది, ఇట్లా ఇలా ఇలా అంటే వెలుగు వస్తుంది. ఈమె మీద ఏమీ లేదు అని అంటే ఇట్లా పీడ్చుకోపోతుంది. అట్లా కొన్ని గమనిస్తాడు వాడు. అయితే దాన్ని మర్రి చెట్టుకు కడతారు, జిల్లేడు చెట్టుకు కడతారు, తుమ్మ చెట్టుకు కడతారు, మళ్ళీ మారేడు చెట్టు పెడతారు. మనం అన్ని ముడుపులు అనుకుంటాం, కానీ అది ముడుపులు కాదు, అది గూడుపుటానం. నీ శక్తిని కనిపెట్టడానికి ఉన్నదా లేదా, ఉన్నదని తెలిసినాక నేను మళ్ళీ పిలుస్తాడు వాడు. పిలిచి వాడి ప్రయోగం మొదలు పెడతాడు. ఇక అప్పుడు నువ్వే సరెండర్ అవుతావు కదా. అప్పుడు ఏం చేస్తుంది అంటే, అమ్మ నా బిడ్డ బతుకున్నట్టు ఎట్లా తెలవాలి, నా కొడుకు బతుకున్నట్టు ఎట్లా తెలవాలి అని అంటే, నీ కళ్ళు మెలికే ఉంటాయి అంటాడు. కళ్ళే పెడతాడు. ఈ ముక్కు స్మెల్ మాత్రమే మెలకు ఉండడానికి పెడతారు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, మీకు గమనించాలి, అమ్మవారు నువ్వు ఉదాహరణకి గుడికి పోయినావు అనుకోమ్మా, నీ యొక్క గుడిలో అడుగు పెట్టగానే నీ వచ్చామని శ్వాస ద్వారా తెలిసేసుకుంటుంది నా బిడ్డ వచ్చిందని. ఇది ఒకటే అమ్మకి బందీ అయి ఉంటుంది, మిగతా అన్ని బందీ అయ్యి ఒకటే ఓపెన్ ఉంటుంది. కళ్ళు ఉన్నాయనుకోండి, మిగతా శరీర భాగాలు కళలో వీళ్ళలో ఎక్కడ మాట్లాడటానికి అవకాశం ఉండదు, కానీ నిన్ను చూస్తుంది అంతే. కానీ ఇట్లా కొంతమంది అంటారు, నన్ను అమ్మ చూసినట్టు కలబడుతుంది స్వామి, దగ్గర గమనించినట్టు అనిపిస్తుంది స్వామి, ఏదో సడన్గా ఏదో స్మెల్ వస్తుంది స్వామి అని అంటారు కదా. దీని అర్థం ఏంటంటే, అక్కడ అమ్మని ఆ యొక్క కళ్ళు, ఈ మాట, ఈ ముక్కు, ఈ పార్ట్స్లో ఏదో ఒకటి వదిలిపెట్టిండని అర్థం. వాడు ప్రూఫ్ కోసం అమ్మని అంతా కట్టేసేసి అమ్మ కూడా కళ్ళు మూసుకొని ముక్కంతా మూసేసినాక వాడు నిన్నేమన్నా చేస్తే అంతేకాదు, మరి అమ్మ కూడా ఒక ప్రూఫ్ కావాలా వద్దా? కాబట్టి తల్లిదండ్రులు ఎంతటి గొప్పవాళ్ళో మన వంశాన్ని చూడడానికి ఉన్న దేవాది దేవతలు అంతే గొప్ప వాళ్ళమ్మ. ఈ విధంగా కట్లు ఈ మధ్య ఎక్కువైపోయినాయి. కట్ల ఏపిసినట్టు ఎలా తెలుస్తుంది తెలుసా, మా ఆడవాళ్ళకి ధనం కలిసి రాదు. అన్ని రోజులు నువ్వు పలికిన వాకులన్నీ అబద్ధమవుతుంటాయి, కళలోనేమో హంటింగ్ అవుతుంటుంది. గుడిల దగ్గర పూజారుల దగ్గర పురస్కారాలకి ఏదైనా పోతే అన్ని రోజులు ఉన్న మొహం నీది ఏదో వాడిపోయిన కళ వస్తుంది. అప్పటికేమో కొంచెం పసుపు రాసుకున్న కళ మామూలు కళ లేదంటాం కదా. అట్లాంటిది నువ్వు ఎంత మంగళ స్నానాలు చేసి ఏమున్నా కూడా ఏదో తెలియని పేషెంట్ అయిపోతావు. ఎక్కువసేపు కూర్చోలేవు, నడుముల మీద బరువు ఉండదు, ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా తల్లి. ఇవన్నీ నిన్ను కారణంతో పుట్టించుకున్న ఆ తల్లికి మిగిలే పెద్ద శోభ. దేవతలు ఎంత బలాన్ని కట్టలేస్తారు చూసారా. నువ్వేమనుకుంటావు, ఒక గురువు దగ్గరికి వచ్చా గురువు కాబట్టి అనుకుంటావు, కానీ గురువు చేసిన గుడి కూడా నన్ను చూసారా. సగం మంది ఉన్నారు మూర్ఖులు ఇప్పుడు అట్లా చేసేటోడు. ఒకడు ఉన్నాడట, ఆయన గారు అన్నారంట, మహానుభావుడు, చాలా శక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు సంపాదించాలి శక్తులు అని. అంటే ఏం చేయాలి,
చెప్పండి అయ్యా, ఏం చెప్పండి, చేయాలి ఏం అంటారా? చేయాలి, ఏం చేయాలి అంటే ఇంకా ఆయన సస్పెన్స్ క్రియేట్ చేసేస్తాడు అక్కడ. ఉమ్, చాలా క్రిటికల్, చాలా అది ఇది అని ఆయన అనే మాట ఏం తెలుసా లాస్ట్కు, ఉమ్, ఒక ఫైన్ డే మన ఇద్దరం ఏకాంతంగా కలవాలి, ఉమ్, శక్తులు వచ్చేస్తాయి ఆంటీకి. ఉమ్. అట్లా శక్తులు వస్తాయా? ఏ దేవుడు అన్న అట్లా వస్తాడా? రారు రారు. అసలు దానికి హక్కు ఉందా? ఆ మాటకు అర్థం ఉందా? ఉమ్, ఈడు చెప్పేస్తే వాళ్ళు నమ్మేయడం ఎలాగా? అదే అసలు. ఇక్కడ అర్థం లేదు అసలు. చూసారా, నేను చెప్పేది ప్రేక్ష మహానీయులకి, చాలా అవును, మందికి ఇలాంటి అవును వాళ్ళని, ఒక స్త్రీ వచ్చిందనుకో, ఒక ఉమ్. పురుషుడు వచ్చాడనుకో సాధువు దగ్గరికి, అమ్మ అని కళ్ళల్లో చూసి మాట్లాడి సంబోధించి, అమ్మ ఇలా కాదు తల్లి ఇలా ఉండ అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలి. కానీ అవును గురుగారు. ఎక్కడనో చూసుకుంటూ ఎక్కడో ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ చేసుకుంటూ. ఇమ్మీడియట్లీ ఖండించకపోతే మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎస్ గురుగారు. తర్వాత వీళ్ళు ఏమంటారు, ఇక అయిపోయింది ఆ రోజు అంటారు, ఉమ్, ఇట్లా చేసేసారు నన్ను, ఆ రోజు నుంచి నాకు కలిసి వస్తలేదు అంటారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా తల్లి? ఉమ్, 10th క్లాస్ వరకు చదువుకున్న తర్వాత ఉమ్, ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఉమ్, డిడ్ వి కాల్ హిమ్ ద ఫెయిల్డ్ 10th స్టూడెంట్ ఆర్ ఈజ్ అ 10th స్టూడెంట్ అని అంటాం కదా. ఉమ్, ఫెయిల్ అయిన కూడా 10th స్టూడెంటే అంటాం, ఉమ్, పాస్ అయిన కూడా 10th స్టూడెంట్ అంటాం కదా. ఉమ్, పాస్ అయినోడేమో ఇంటర్మీడియట్ పోతే, ఉమ్, ఈ ఫెయిల్ అయినోడు కొంతమంది పంచర్ షాప్లకి దాంట్లోకి దీంట్లోకి పన్ను లేకపోతే దాంట్లోకి పోతారు, అంటే చదువు మీద విరక్తి వచ్చేసి. ఉమ్, అలాగా డిగ్రీ వరకు వచ్చామనుకోండి, ఉమ్, డిగ్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఉద్యోగాలకి, సక్సెస్ అయిన వాళ్ళు ఉద్యోగాలు లక్షలు సంపాదిస్తారు. ఉమ్, ఫెయిల్ అయిన వాళ్ళు ఏదో ఒక సంస్థలో జాబ్ ఉండి వాళ్ళ నైపుణ్యత పనిచేస్తారు కదా. సేమ్ ఇదే ఉమ్, అఘోరాలల్లా, సాధువులల్లా, ఈ పురోహితులల్లా, తర్వాత దీంట్లలో ఉమ్. అన్ని విద్యలు నేర్చుకోలేని వాడు క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు. ఓకే గురుగారు. అన్ని విద్యలు వచ్చిన వాడేమో దైవాధీనంలో కూర్చొని దైవ సంబోధమైన పనులు చేస్తాడు. ఓకే. ఇవి తెలియని వాడు ఇక శక్తులు సంపాదించే పనులు కూర్చుంటాడు. వీళ్ళే ఈ కొండలల్లా, అవును. నల్లమల్ల గుట్టలల్లా, అక్కడక్కడ పుట్టలల్లో కూర్చున్న మహానుభావులు వీళ్ళు. ఉమ్, వీళ్ళు దైవాధీనం మీద ఉండరు. ఉమ్. దైవాధీనం మీద ఉన్న వాడి ఒళ్ళంతా చందనంతో ఉండి, అవును ఆ గురుగారు. మొహం మీద కళ ఉండి, అవును గురుగారు. తర్వాత నడిచే నడకలో రాజసం ఉండి, అవును. మాట్లాడే మాటల్లో ఎంతో ఎంతో గౌరవం ఉండి, గౌరవం. చేసే పూజ. కొంతమంది పురోహితులు ఉన్నారమ్మా, ఉమ్. మాట్లాడితే వినాలని కూర్చుంటారు కొంతమంది. ఎస్ ఎస్ గురుగారు. అట్లాంటి వాళ్ళు ఎందుకు ఉన్నారు మరి? అవును. సక్సెస్ అనేది చూసినందుకేగా. ఉమ్, ఈరోజు శివరుద్ర సాధు వచ్చి వీళ్ళందరి గురించి జస్టిఫికేషన్ చేస్తున్నాడు అని కాదు, ఉమ్. ఇట్ ఈస్ అ ఫిల్టరైజేషన్. Yes, ఇప్పుడు గురుగారు. మనం తెలుసుకోకపోతే ఎప్పుడు తెలుసుకుంటావు? అవును. నీకు శ్రీరాముడు గొప్పవాడు ఎందుకు అయ్యాడు అనేది చెప్పరు మనోళ్ళు. అవును. జై శ్రీరామ్ అని అంటారు అంతే. అంతే. ఈడేమంటాడు, నేను అన్నాను జై శ్రీరామ్ అంటాడు, ఉమ్, నేను జై హనుమాన్ అంటాడు. అవును. ఇవి ఎందుకు జై హనుమాన్, జై భవాని, ఈ జై భవాని ఏంది? ఉమ్, చరిత్ర సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడుకోం? ఉమ్, సీతామాత నీ తండ్రి అన్నాడంట, అమ్మ ఉమ్, ఈ పోయే యుగంలో ఎక్కడ లేని కష్టాలు పడతావు నువ్వు, ఉమ్, విష్ణు మహానీయుడిని ఒక్కడినే వెళ్ళనివ్వండి, ఉమ్. ఆయన చాలా బాధలు పడేది ఉంది, దీనివల్ల కలియుగం మారబోతుంది అని చెప్తే, అమ్మ అంటదంట లక్ష్మీమాత, విష్ణు లక్ష్మీలే కదా ఈ సీతామాత రాముడు వాళ్ళిద్దరే. అవును. అయితే అమ్మ అంటదంట, వలదు వలదు, నా నాదుడు ఉన్న చోటే కదా నేను ఉండేది, నరకమైన ముళ్ళుల కంపైన నాకు స్వర్గమే కదా, ఉమ్, నా నాదుడి పైన నాకు అంత నమ్మకం ఉందిలే, ఉమ్, నన్ను మళ్ళీ ఖచ్చితంగా మహారాణినే చేస్తాడు అని అంటే, ఉమ్. తండ్రి తదాస్తు అని అంటాడు. అవును. మహారాణి దిగొచ్చి సాదాసీదా సంసారం చేసింది జనక అవును. మహారాజుకు పుట్టి. అవును. కానీ ఎండ్ ఆఫ్ ది స్టోరీ చూసారా, ఉమ్, వాళ్ళిద్దరు దేవుళ్ళు అయ్యారు. అవును గురు. ఇది గొప్పతనం. అవును. అలా గొప్పతనం మనం చెప్పాలా, అవును. రామాయణం గురించి మాట్లాడాలా. అవును ఇన్ని గురుగారు. చెప్పలేని మనం జై శ్రీరామ్ అనేసరికి కథం, ఇక పుడితే పుట్టాలి అని కథం మనలు, ఎందుకు పుట్టినావు, సనాతన ధర్మం ఏమిటి, ఇతిహాస పురాణాల తాళపత్ర గ్రంథాల గాథ ఏమిటి, ఉమ్, పొతులూరి వీరబ్రహ్మేంద్ర గారు ఏమి రాశారు, అవును. శాసనాల గ్రంథాలకి మనం ఏం నేర్పులు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పుతలేరెందుకు? అవును గురుగారు. మన దగ్గర ఛానల్లో ఇంటర్వ్యూస్ ఏమైతే తెలుసా అమ్మ, ఉమ్, గురువు గారు అని ఫోన్ వచ్చేస్తుంది, హలో హవర్ యూ అని మీకు మాట అయినాక ఇప్పుడు గ్రహణం వస్తుంది, ఏం జరగబోతుందో వస్తుంది. ఉమ్, గ్రహణం వస్తే మనకెందుకు భయం అమ్మ? ఉమ్. గ్రహణం నువ్వు ఉన్నప్పుడే వచ్చిందా, మీ తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు నుంచి వచ్చిన గ్రహణం అవును, గురించి భయం అవును, ఏంది? అవును. ఇంకొకడు కూర్చొని అంటాడు, గ్రహణం రోజు పాము పడిగెత్తి చూస్తుంది, భయం పెట్టిస్తుంది ఉమ్, అని చెప్పేసరికి గ్రహణం అంటే భయమైంది. గ్రహణం అంటే శక్తే కదమ్మా. ధర్మాన్ని కాపాడాలా వద్దా, ధర్మం వైపు పోవాలా వద్దా? కాబట్టి ఏంటంటే మనం కావాల్సిన విషయ వివరణలు చాలా డెప్త్. అవును. కట్లు వేసుకునేది ఎవరు? కుటుంబ వ్యక్తులే. అవును. కట్లు ఇప్పించేది ఎవరు? ఉమ్, కుటుంబ వ్యక్తులే. ఉమ్. కట్లు ఉన్నాయని తెలుసుకునేది ఎవరు? కుటుంబ వ్యక్తులే. ఓకే. కట్లు వేసుకొని కట్లు తీసుకొని ఏ విధంగా జరుగుతున్నది అనుకోవడానికి కారకులు ఎవరు? వీళ్ళే. ఉమ్, కాబట్టి అంతా నీవే. పరమశివుడు, దేవాది దేవతలు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం మాత్రం ఒక దగ్గర ఉండలేము. ఉరుకులాటలు అవును. ధర్మం గెలుస్తుందమ్మా. ఓకే గురుగారు, చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.